నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పెద్ద ఎత్తున అందరూ కూడా ఆ అరెస్ట్ను ఖండిస్తున్నటువంటి నేపథ్యం. కానీ వాస్తవానికి ఆ అరెస్టు, రిమాండు, బెయిల్ ఇదంతా కూడా ఒక సినీ ఫకీలో జరిగిందని చెప్పుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి ఆ వ్యవహారం అంతా చూస్తే కోర్టులో హాజరుపరచడం కానీ, లేకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేయటం, పోలీసులు తీసుకెళ్లటం, ఇదంతా కూడా నాటకీయ పరిణామాల మధ్య జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే పుష్ప సీన్లో ఎట్లయితే సినిమాలో ఆయన అరెస్ట్ అవ్వటం, లేకుంటే షికావత్ ఏదైతే ఆయన సినిమాలో సీరియస్గా ఉన్నటువంటి విలన్ షికావత్కి హీరోగా ఉన్నటువంటి అల్లు అర్జున్కి ఇరువురు మధ్య ఒక రకమైనటువంటి రివెంజ్ పాలిటిక్స్, రివెంజ్ స్టోరీ నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు వాస్తవానికి అల్లు అర్జున్ అరెస్టు, రిమాండు, బెయిల్, విడుదల ఎపిసోడ్లో దేశంలోనే మొత్తం సినీ ప్రపంచంలోనే హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు రియల్ షికావత్ ఎవరు అనేది చర్చ బలంగా రెండు రాష్ట్రాల్లో సాగుతుంది. అంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో కావడంతో జాతీయ స్థాయిలో ఈ విషయంపై రాజకీయ నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఇందులో బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు కూడా ఉండటం కోసమే అందరూ కూడా ఇవాళ అల్లు అర్జున్కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అరెస్ట్ ఖండిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు కూడా, కాంగ్రెస్ ఎంపీలు కూడా కొందరు ఖండించినటువంటి పరిస్థితి. ఇదే కొంత షాకింగ్ కొంత అని చెప్పుకోవాలి. పుష్ప 2 సినిమాలో కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు కొన్ని సోఫాల్లో పంపినటువంటి పుష్పరాజ్ క్యారెక్టర్ స్థాయిలో ఈ విషయం తీవ్ర సంచలనంగా మారిందని అంటున్నారు. మరోపక్క ఆ సినిమాలో ఎలాగైనా పుష్పరాజ్ని అరెస్ట్ చేయాలని ఎస్పీ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఎలాగైనా పుష్పరాజ్ని అరెస్ట్ చేయాలని అతని పేరు అతనితోటే చెప్పించాలనే ప్రయత్నం చేస్తుంటాడు. ఇక 1000 టన్నుల ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించే సమయంలో ఎపిసోడ్ అయితే కొంత వైరల్గా మారుతుంది. ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. దీంతో ఇప్పుడు పుష్ప అంటే ఫైర్ అనుకుంటువా, వైల్డ్ ఫైర్ అంటూ కూడా అల్లు అర్జున్ అసలు తగ్గేదేలే అన్న సీన్స్ అయితే మాత్రం పీక్స్గా ఉంటుంది. అయితే ఇప్పుడు రియల్గా మాత్రం పుష్పరాజ్ని అంటే అల్లు అర్జున్ని షెకావత్ అరెస్ట్ చేశారు సినిమాలో. ఆయనే ఇక్కడ రియల్గా కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ షెకావత్ ఎవరు అని చూస్తే చిక్కడపల్లి సిఐగా ఉన్నటువంటి బానోతు రాజు నాయక్. అయితే సినిమాలో పుష్పరాజ్ని అరెస్ట్ చేయాలని ఎస్పీ షెకావత్ తీవ్రంగా ప్రయత్నించి విఫలమైతే ఇక్కడ తాజాగా రియల్గా హీరో అల్లు అర్జున్ అయితే ఆ సిఐ అరెస్ట్ చేశారు. ఆయనే బానోతు రాజు నాయక్, చిక్కడపల్లి స్టేషన్ హౌస్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు. అంటే చిక్కడపల్లి పిఎస్సిఐ. ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే అల్లు అర్జున్కి ఎవరైతే అరెస్ట్ చేశారో ఆ రాజు నాయక్ పెద్ద అభిమాని. అంటే అల్లు అర్జున్ సినిమా విడుదలైతే ఖచ్చితంగా చూడడానికి ప్రయత్నించే సిఐగా నాయక్ పేరుంది. ఆయనతో ఒక ఫోటో దిగాలని కూడా ఎప్పుడు అనుకునేవారంట. అయితే తన అభిమాన నటుని స్వయంగా తానే అరెస్ట్ చేయాల్సి వచ్చిందంటూ కూడా అటువంటి సందర్భం కొంత ఊహించుకోలేదంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఇది సదరు సిఐ కలలో కూడా ఊహించినటువంటి సంఘటనగా చెప్తూ ఉన్నారు. అయితే అల్లు అర్జున్కి శుక్రవారం సాయంత్రమే హైకోర్టులో మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికీ రాత్రంతా జైల్లోనే ఉన్నటువంటి సంగతి కూడా మనకు తెలిసింది. దీనిపై ఆయన తరఫు లాయర్లు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విడుదలైనటువంటి వెంటనే కొంత హైకోర్టు ఉత్తర్వుల్లో స్పష్టంగా చెప్పినా, విడుదల చేయాలని చెప్పినా, విడుదలైనటువంటి వెంటనే ఇప్పుడు ఆయన అడ్వకేట్లతో మాట్లాడటం, జైలు అధికారులు పరిగణలో తీసుకోకుండా కొంత కావాలనే ఆయన రాత్రంతా జైల్లో ఉంచారనే వాదన తెర మీదకి వస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉద్దేశపూర్వకంగానే అల్లు అర్జున్ జైల్లో ఉంచారని కొంత అడ్వకేట్లు ఫైర్ అవుతున్నారు. ఇది ఖచ్చితంగా కోర్టు ధిక్కరనే అని అంటూ కూడా ఈ వ్యవహారాన్ని కోర్టుకు వెళ్లే విషయంపై అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ ఆఫీస్లో న్యాయవాది నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డితో సుమారు 45 నిమిషాల పాటు చర్చించినట్లు కూడా తెలుస్తుంది. ఆయన కూడా, అశోక్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో మేము ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద పోలీసులు కావాలనే ఈ వ్యవస్థ అంతా కూడా అల్లు అర్జున్ని గత రాత్రి చెంచల్ కూడా జైల్లో ఉంచిందనేది చెప్తున్నారు. దాని మీద లీగల్ బ్యాటిల్కి కూడా సిద్ధమవుతామంటూ కూడా చెప్తారు. సో ఈ ఓవరాల్గా ఈ ఎపిసోడ్ అంతా కూడా సినీ ఫకీలో జరిగినటువంటి నాటకీయ పరిణామంగా జరిగినటువంటి ఎపిసోడ్లో రియల్ షెకావత్ అయితే మాత్రం రాజు నాయక్ అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.